Please subscribe for more videos. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎప్పుడు కూడా పంచాంగాలన్నీ కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు రాయబడతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉంటుంది అని పంచాంగాల్లో కానీ టీవీల్లో కానీ ఉగాది రోజున చెప్తూ ఉంటారు. అయితే మన జ్యోతిష్యాలయం ద్వారా నాకున్న పరిజ్ఞానం వరకు మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం. అయితే ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి, ఇక్కడ ప్రేక్షకులు గమనించాలి. ఎవరికైతే నేను కొన్ని దశలు అంతర్దశలు చెప్తాను, ఆ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు బాగుందని చెప్తే బాగోపోవచ్చు, బాగలేదని చెప్తే బాగుండొచ్చు. ఎందుకంటే ఆ దశ అంతర్దశ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి రెమెడీలు చేసుకోవడము, లేకపోతే రోజు ఏదైనా ఓం నమః శివాయ మంత్రమో, ఓం నమో నారాయణ మంత్రమో, శ్రీమాత్రే నమః మంత్రమో, లేకపోతే ఇంకా మంచి మంత్రాలు చదువుకున్న వాళ్ళకి బాగుంటుంది తప్ప ఈ దశలు జరుగుతున్న వాళ్ళకి టీవీల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే మేము ఎంత బాగుందని చెప్పినా బాగుండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అందులో మొదటిది రాహులో రాహువు, రెండవది రాహులో కేతువు, మూడవది శనిలో శని, నాలుగవది రాహులో శుక్రుడు, గురువులో శని, శుక్రుల్లో శని, అలాగే శనిలో శని, శుక్రుల్లో కేతువు, రాహులో శని. దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఆ దశలు అంతర్దశలు అయ్యే వరకు కూడా కొంచెం గండంలానే ఉంటుంది తప్ప ఎవరు ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఉపయోగం ఉండదు. వీళ్ళు చక్కగా కనీసం రోజుకు ఒక అరగంటో గంటో భగవంతుడు ఆరాధన చేసుకోవాలి. భగవంతుడు మన ముందే ఉన్నాడు, ఏ గుడికి వెళ్ళిపోయి ఇలా దండం పెట్టేసి వచ్చేయడం కాదు. ఉన్నాడు, నిజంగా నా బాధ తీరుస్తాడని ఆయన మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని బయటకు రావాలి. అన్నీ కూడా కరెక్ట్గా చేసుకున్న వాళ్ళకి ఈ దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు బాగుంటుంది. లేకపోతే మాత్రం ఈ ఫలితాలు ఏ రకమైన ఎఫెక్టు చూపు. మామూలుగా సాత్విక గ్రహాలు బుధుడు, శుక్రుడు, రవి, ఈ దశలు అంతర్దశలు, చంద్రుడు దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం ఈ ఫలితాలు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇక ఈ సంవత్సరం రాజు కుజుడయ్యాడు కాబట్టి చాలా వరకు చాలా స్పీడ్గా ఉంటుంది అన్నమాట. కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి అన్ని రంగాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అలాగే రౌడీయిజము, మోసాలు చేసేవాళ్ళు కూడా అంత స్ట్రిక్ట్గానే ఉంటారు. అయినా సరే దొరికిపోతారు. ప్రేమ వ్యవహారాలు కూడా కొంచెం ఎక్కువగానే ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మంచి ఎక్కువ బాగుంటుంది, చెడు కూడా అంతే ధీటుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక మంత్రి శని అయ్యాడు కాబట్టి కొంతవరకు సరిహద్దుల్లో మనయే విజయాల కింద ఉంటాయి. అలాగే మన రాష్ట్రాలు కూడా, రెండు రాష్ట్రాల్లో కూడా చాలా చక్కగా బాగుండేలా ఉంటుంది. శని అంటే ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండడం అనమాట. ఏ లీకులు జరగవు, ఏ నష్టాలు కూడా ప్రజలకు జరగకుండానే జరుగుతుంది. ఇక సైన్యాధ్యక్షుడు శుక్రుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తే ప్రతి రంగంలోనూ కూడా మనం విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. బంగారం, వెండి ఇలాంటి వస్తువులకి గిరాకీ పెరుగుతుంది. శుక్రుడు సైన్యాధ్యక్షుడు అయ్యాడు కాబట్టి స్త్రీలకు సంబంధించిన అన్ని వస్తువులకి కూడా, గాజులు ఇంకా ఏదైనా ఎక్సెట్రా అన్నిటికీ కూడా కొంచెం డిమాండ్ పెరుగుతుంది. ఇక సస్యాధిపతి కుజుడయ్యాడు అంటే ఏంటంటే భూములు, రియల్ ఎస్టేట్ రంగం, పంటలు వీటిలన్నిటికి సంబంధించి కుజుడయ్యాడు కాబట్టి వీటి అమ్మకాలు, కొనుగోలు, కుజుడు స్పీడ్ అనమాట. ఇవన్నీ బాగా స్పీడ్గా వెళ్తాయి. పంటకు గిట్టుబాటు ధరలు ఉంటాయి. ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి అన్నమాట. ఏ పంట వేసినప్పటికీ కూడా అన్నీ బాగానే జరిగే అవకాశం ఉంటుంది. ఇంతవరకుతో పోలిస్తే రైతులకు నష్టాలు అనేవి తక్కువగానే ఉంటాయి. అలాగే వానలు పడడం సాధారణంగా ఉంటుంది, కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ పర్లేదు అన్నట్టుగా వర్షాల పరిస్థితి ఉంటుంది. ఇక ధాన్యాధిపతి రవి అయ్యాడు కాబట్టి తిండికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ గడిచే అవకాశం ఉంటుంది.
కొంచెం ఏమన్నా మనం సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ ఇలాంటి ధరలు కొంచెం పెరిగినా, అంటే సామాన్యులు అవి పెద్దగా వాటర్ కాబట్టి అవి పెరుగుతాయి. పెట్రోల్ డీజిల్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి, నేను చెప్పక్కర్లేదు. అవి కాకుండా నిత్యావసర వస్తువులు, మనం తినే వస్తువులు నార్మల్గా పేదవాడు మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. ఇక హర్షాధిపత్యం శుక్రుడికి వచ్చింది. శుక్రుడికి రావడం వలన కొంతవరకు హెల్త్కి సంబంధించి అరుగుదల అనేది అందరికీ కొంతవరకు తగ్గిద్ది, జాగ్రత్తగా ఉండాలి. ఇక మేఘాధిపతి కూడా శుక్రుడు అయ్యాడు కాబట్టి ఎక్కువ శాతం వర్షాలు పడినప్పటికీ కూడా కొంత ఉపయోగం లేదు అనే భావన వస్తుంది. అలాగే ఎండలు మాత్రం విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక రసాధిపతి గురువు అయ్యాడు కాబట్టి విదేశీ వస్తువులకి, అంటే ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా పిజ్జాలు, బర్గర్లు, అన్నం కూర మానేసి అడ్డమైన గడ్డి తింటున్నారు కాబట్టి వాటికి సంబంధించిన సంస్థలు అవి బాగా విస్తరించడం, వాటి కోసం జనాలు ఎగబడడం అనేది ఎక్కువ జరుగుతుంది. అయితే కోడి ఇదే మాంసాలు వీటికే బాగా ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంతవరకు ఈ వ్యభిచారం కానివ్వండి, ప్రేమలు కానివ్వండి, శృంగారాలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, వీటి మీద కూడా ప్రజలకు ఆసక్తి కానీ, వీటికి సంబంధించిన కొన్ని క్రైములు కానీ ఇవి కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కుజుడు రాజయ్యాడు కాబట్టి. ఇక లాస్ట్గా నీరసాధిపత్యం కుజుడికే వచ్చింది కాబట్టి ఫ్లైట్ ధరలు కానివ్వండి, కొంచెం బస్సులు, రైళ్ళు వీటికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించి కొంతవరకు ఎక్కువ చేయాల్సి రావడం, ఖర్చులు ఎక్కువగా వాటికే పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ నీరసాధిపతి కుజుడు వల్ల మనకి అశాంతి, మగవాళ్ళకి ఎక్కువ నష్టం. విదేశాల్లో ఉన్న ఎక్కడున్నప్పటికీ కూడా ఆడవాళ్ళు చదువులో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఇతర విషయాల్లో బాగా దూసుకుపోతూ ఉంటారు. మగవాళ్ళ విషయంకి వచ్చేసరికి కొంతవరకు వెనకబడే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొంచెం డిప్రెషన్లోకి వీటిలోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఇప్పుడు మనం మీ రాశికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే విషయానికి వచ్చేద్దాం. కన్యారాశి అనగానే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్త నక్షత్రం మొత్తం 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాల వారు కన్యారాశి వారి కిందకు వస్తారు. ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజయోగం 5, అవమానం మాత్రం 2 కింద ఉంది. ఇక గ్రహ సంచారాన్ని మనం కనుక పరిశీలించినట్లయితే భాగ్యస్థానంలోకి గురువు మే 2 నుంచి వస్తున్నాడు. అక్కడి నుంచి గురుబలం ఉంటుంది. ఇప్పుడు వరకు అష్టమంలో గురువు ఉండడం వలన చాలా ఇబ్బందులు పడ్డారు. రాశిలో కేతువు, సప్తమంలో రాహువు, షష్టమంలో శని అనుకూలంగా ఉన్నాడు. గురు శనులు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు. ఈ సంవత్సరం తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతికూలత అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా వరకు సొమ్మే జరిగిద్ది. ఒక 30% ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే వాటిని కూడా పెద్దగా పర్సనల్గా తీసుకోవద్దు. అవి కూడా 2 రోజుల్లో సాల్వ్ అవుతాయి, మనం సాల్వ్ చేయగలం అన్నట్టుగా ఉండండి. ఇక్కడ మీకు వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ శాతం తృతీయం మీద రాహువు గురువు యొక్క దృష్టి ఉండడం వలన తోబుట్టువులతోనూ, అన్నదమ్ములతోనూ, అక్క చెల్లెలతోనూ వీళ్ళతో రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా వీళ్ళతో ఏమన్నా పొలాలు అమ్మడం, కొనడం, తీసుకోవడాలు, రాయించుకోవడాలు, స్టాంపుల్లో లేకపోతే పిల్లల్ని కలుపుకోవడాలు, ఇలాంటి విషయాలకి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఏదో ఇబ్బంది అయిపోద్దని కాదు, కానీ తర్వాత ఏదైనా సరే కరెక్ట్గా మనం నోటు మాట మీద ఉండటం కన్నా నోటు మీద రాసుకుని ఉండడం మంచిది. డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా అలా ఉంటే చాలా చక్కగా ఉంటుంది. మీకైతే మీ చేతులారా చేసుకునే ఇబ్బందులు తప్ప గ్రహాల అనుకూలత ఉంది, ఏ ఇబ్బందులు రావు. కానీ మీ ఓవర్ మంచితనం, అనవసరమైన జాలి, అనవసరమైన ఓర్పు వీటి వల్లే మీరు ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి స్ట్రైట్గా ఉండండి. మీరు చెప్పలేకపోతే మీ ఆవిడ చేత చెప్పించండి, ఆడవాళ్ళు అయితే మీ భర్త చేత చెప్పించండి. అందరికి ఇలా జరుగుతుంది కాబట్టి ₹1,00,000 ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా నోటి మీద రాయించేయండి. డబ్బుల విషయం దగ్గర కానీ మిగతా విషయాల్లో కానీ షాప్ అయినా ఏదైనా అరువు ఇచ్చినా లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద లోడ్లు పంపినా, ధాన్యమైనా, వ్యాపారమైనా, లేకపోతే కౌలుకి ఇచ్చినా ఏదైనా సరే పేపర్ మీద రాసేసుకోవడం, కరెక్ట్గా అన్నీ కూడా డేట్లతో సహా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. మనోడివే కదరా ఎక్కడ పోతావు అనే మాటలు అస్సలు వద్దు. ఎక్కడికే పోవడం, ఎక్కువ ఉండడం వల్ల ఇబ్బంది అనమాట. కాబట్టి మీరు అలాంటి ఈజీగా మాటలు అనకుండా ఉండాలి. వివాహాది శుభకార్యాల్లో కూడా కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు ఎంత ఇస్తారో మనం ఎంత ఇస్తాం,
మనం ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలి, అదంతా కూడా కరెక్ట్గా రాసుకోవడం మంచిది. పెద్ద మనుషులు పెట్టాం, వాళ్ళని పిలుస్తామంటే ఆ టైంకి ఏదో కూర్చుని వాళ్ళు స్వీటు బూందీ తిని వెళ్ళిపోతారు. ఆ టైం మీ ఇద్దరు కొట్టుకుంటుంటే తర్వాత మీ ఇద్దరు ఒకటి అవుతారు కాబట్టి వాళ్ళు కూడా ఏం మాట్లాడలేరు. కాబట్టి ఏదైనా రాతపోతలు చేసుకోవడం మంచిది. దానివల్ల శత్రు బాధలు ఉండవు, అన్ని రకాలుగా బాగుంటుంది, అందరికీ చక్కగా ఉంటుంది. మీరు అనవసరంగా ఒకసారి ఒక మాట అన్నారు, ఇప్పుడు ఒక మాట అన్నారు అనుకుని బాధపడడం, మీకు బీపీ పెరగడం, షుగర్ పెరగడం, లేకపోతే గ్యాస్ పెరగడం, లేకపోతే గుండెపోట్లు రావడం, ఇలాంటి ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయన్నమాట. కాబట్టి కొంచెం గుండెకి సంబంధించి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరికైతే రౌమహ దశ జరుగుతూ ఉంటుందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా విషయాలన్నీ చాలా చక్కగా ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు కానీ, అమ్మకాలు కానీ, గృహ నిర్మాణానికి కానీ అన్నిటికీ అనుకూలమే. విదేశాలకు వెళ్ళడానికి కూడా చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడినప్పటికీ కూడా ఒకసారి వీసా రిజెక్ట్ అయినా లేకపోతే పాస్పోర్టు ఇబ్బంది వచ్చినా మళ్ళీ ఇంకోసారి తప్పకుండా పని అయిపోతుంది. దైవ దర్శనాలు కలిసి వస్తాయి. మీరు చేసే ధ్యాన శ్లోకాలు, మంత్ర జపాలు, పూజలు, పునస్కారాలు, హోమాలు, గుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణలు అన్నీ కూడా తప్పకుండా భగవంతుడు ఉన్నాడు అన్నట్టుగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దైవారాధనకు రోజు కూడా టైం కేటాయించండి. ఉద్యోగంలో అన్నీ కలిసి వస్తాయి. పనులన్నీ సానుకూలంగా అవుతాయి. ఒత్తిడి తక్కువగానే ఉంటుంది. సహోద్యోగులు సహకరిస్తారు, అధికారులు సహకరిస్తారు. మీరు సెలవు పెట్టుకోవాలన్నా లేకపోతే ఏమన్నా మీకు రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ లేకపోతే ప్రమోషన్లకు సంబంధించిన విషయాలు కానీ అన్నీ కూడా తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటాయి. బదిలీలు కూడా చక్కగా ఉంటాయి. వ్యాపారంలో కూడా లాభదాయకంగా ఉంది. వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగుంటాయి. లాటరీస్, షేర్స్ ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి. సీక్రెట్ అఫైర్స్, లవ్ అఫైర్స్ ఇవన్నీ కూడా మీకు నచ్చినట్టుగానే నడిచే అవకాశం ఉంటుంది. ఏది ఎంతవరకు ఉండాలి, ఏది ఎంతవరకు వెళ్ళాలనే దాని మీద మీరు కొంచెం శ్రద్ధ పెట్టుకోండి. రాజకీయ నాయకులకు కూడా ఎక్కువగా అనుకూలత కనిపిస్తుంది. రాహుకేతుల వల్ల ఎలా అయినా సరే మీరు అనుకున్నది సాధిస్తారు. ప్రజాదరణ పెరుగుతుంది. పదవులు లభిస్తాయి. శత్రుబాధలు తగ్గుతాయి. మిమ్మల్ని తొక్కాలనుకున్న వాళ్ళని మీరు ఇంకా 2 మెట్లు ఎక్కి మరీ తొక్కుతారు. ఏం భయపడక్కర్లేదు, ఎవరికి భయపడక్కర్లేదు. మీకు అండగా అధిష్టానం కానీ మీరు నమ్మిన వ్యక్తులు కానీ తప్పకుండా ఉంటారు. విద్యార్థులకు కూడా చాలా బాగుంది. మంచి మంచి ర్యాంకులు, మంచి ఉద్యోగాలు, మీకున్న టాలెంట్ బట్టి మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో వాటిల్లోకి వెళ్ళడం చాలా మంచిది. అలా కాకుండా సినిమా పిచ్చి, ఫ్యాన్స్ పిచ్చి, లేకపోతే కుల పిచ్చి, మత పిచ్చి ఇలాంటివి పెట్టుకోకుండా, అంటే వాటిని ఎక్కువగా పెట్టుకోవడం వల్లనే మీకు అనవసరమైన టైం వేస్ట్లు, అనవసరమైన అలవాట్లు అయిపోవడం, రావాల్సిన ఉద్యోగాలు సరిగ్గా రాకపోవడం ఇబ్బంది కలిగించే విషయాలుగా ఉన్నాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి రైతులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు ప్రాచీన వృత్తుల్ని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. మత్స్య పరిశ్రమ బాగుంటుంది. చేపలు, రొయ్యలు చెరువులు చేసే వాళ్ళకు కూడా సొంతగా చేసుకున్న, లీజుకి ఇచ్చినా అన్నీ బాగానే ఉంటాయి. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఇది చాలా చక్కటి సంవత్సరం. ఇంట్లో ఆడవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. మీరు డైటింగ్లు, ఫాస్టింగ్లు, లేకపోతే హెయిర్ ట్రీట్మెంట్లు, స్కిన్ పిగ్మెంటేషను, ఇలా ఏ ట్రీట్మెంట్లు అయినా, బాడీ తగ్గడం అన్నీ కూడా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఏమన్నా ఉందంటే, భార్యాభర్తలకు గొడవ అవుతున్నా లేకపోతే లవర్స్కి గొడవ అవుతున్నా, మన అనుకున్న వాళ్ళు మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళతో గొడవలు అవుతుంటే రాహుకు సంబంధించిన ధ్యానం చేయించుకోవడం కానీ, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం కానీ, రాహు జపం చేయించుకోవడం కానీ చేయాలి. రాహు ధ్యాన శ్లోకం బాగా ఎక్కువసార్లు చదువుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే పర్సనల్గా కాంటాక్ట్ చేస్తే చక్కటి రెమెడీస్ మీకు తెలియజేయబడుతుంది. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను
9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.